ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ అకారాదిక్షకారాంతవర్ణైర్యః ప్రతిపాద్యతే కలౌ స వెంకటేశాఖ్యః శరణం మే రమాపతిః. సప్తర్షులు తిరుమల క్షేత్రానికి విచ్చేసినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంటూ వారిలో అన్యతముడైన అత్రి మహర్షి పరమేశ్వరుడ స్వరూపంతో విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆ పరబ్రహ్మని చూసి స్వామివారిని అకారాది క్షకారాంతవర్ణై, అకారం దగ్గర నుంచి మొదలుపెట్టి క్ష అనేటటువంటి చివరి అక్షరం దాకా ఈ మొత్తం అన్ని అక్షరాలతో ఎవరైతే ప్రతిపాదింపబడుతూ ఉన్నాడో అటువంటి అక్షర రూపుడైన రమాపతి నాకు శరణుడు, నేను ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయనే నాకు శరణం అంటూ స్వామివారిని కీర్తించారు. సప్తర్షులు కూడా తమ యొక్క పాదాన్ని మోపి పవిత్రతని ఇంకొంత చేకూర్చారు ఈ క్షేత్రానికి. అటువంటి దివ్యక్షేత్రంలో మనందరం కలిసి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఎన్నో ధర్మకార్యములను నిర్వర్తించుకుంటూ ఉన్నాం. అందులో శ్రీమన్మహాభారతాంతర్గత అరణ్య పర్వని మనం చక్కగా ప్రవచించుకుంటూ ఉన్నాం, పారాయణ చేసుకుంటూ ఉన్నాం. స్వామివారిని విశిష్య ఈ నలపర్వలో మనం చెప్పుకుంటున్న పర్వలో కలిదోష నివారణ కావాలి, అందరం క్షేమంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా అదే ప్రార్థనతో ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం, దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్విషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్. అథ ద్విషష్టితమోऽధ్యాయः. సవినిశ్చిత్య బహుధా విచార్య చ పునః పునః ఉత్సర్గం మన్యతే శ్రేయః దమయంత్యా నరాధిపా. దమయంతి తనతో ఉంటే తప్పక కష్టాలు పడుతూనే ఉంటుంది. రాజ్యం మళ్ళీ తిరిగి పొందేటటువంటి ఉపాయం ఇప్పట్లో ఏమీ తట్టట్లేదు, అవకాశం లేదు. ఈ అరణ్యంలోనూ ఇంకో దగ్గరో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండవలసిందే. ఇలాంటి చోట సుకుమారి అయినటువంటి దమయంతి నాతో పాటు కాలక్షేపం చేస్తూ ఉంటే ఎప్పటికైనా సరే ఈ దుఃఖాలతోటి పీడింపబడుతూ ఆమె అన్ని రకాలైనటువంటి బాధలు పడాల్సిందే తప్ప సుఖంగా ఉండలేదు అని నిశ్చయించుకున్నాడు కాసేపు. అందువల్ల ఈమెను ఇప్పుడు విడిచిపెట్టేస్తే ఎప్పటికో ఒకప్పటికి ఈమె తన పుట్టింటికి చేరుతుంది, అక్కడ సుఖాలు పడుతుంది అని అనుకున్నాడు. ఆ సమయంలోనే వదిలిపెట్టేస్తే మరి లోకం ఏమన్నా అంటుందేమో అని తర్కించుకుంటున్నాడు కాసేపు. ఇలా ఆలోచించి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇప్పుడు నేను మరణించడమా లేక దమయంతిని విడిచిపెట్టడమా, ఇది చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా అని అనుకుంటూనే ఉన్నాడు అని అనుకున్నాం. నిన్నటి కథాశ్రవణంలో చెప్పుకున్నాం ఇలా. ఇక స వినిశ్చిత్య బహుధా, చాలాసేపు ఆలోచించాడట, చాలా రకాలుగా కూడా ఆలోచించాడట. విచార్యచ పునః పునః, మళ్ళీ ఇది మంచిదా అది మంచిదా అని చెప్పి విచారించుకున్నాడట. అలా విచారించి ఉత్సర్గం మన్యతే శ్రేయః, ఈ దమయంతిని విడిచిపెట్టేయడమే ఇప్పుడు నేను చెయ్యవలసినటువంటి పని, ఈమెను వదిలిపెట్టి వెళ్తేనే మంచిది అని భావించాడట. ఆ నిర్ణయం తీసేసుకున్నాడు. చూడండి, నిన్ను నేను విడిచిపెట్టను, అవసరమైతే నన్ను నేను విడిచిపెట్టుకుంటాను, కానీ నిన్ను వదిలి వెళ్ళను దమయంతి అన్నాడు దమయంతితోటి. అప్పుడు ఆవిడంది, ఏ పరిస్థితుల్లోనూ కూడా నన్ను మీరు విడిచిపెట్టారని నాకు తెలుసు, కానీ బుద్ధి పెడదారి పడుతుందేమో అని చెప్తున్నాను, నన్ను విడిచిపెట్టద్దు అంది. ముందే ఆవిడ ఊహించింది ఇలా జరుగుతుందని, అందుకనే చెప్పింది. అబ్బే నేను వెళ్ళనన్నాడు ఆయన. పడుకుంది ఆవిడ, విడిచి వెళ్ళిపోతాను, ఇదే మంచిది అని భావించాడు నలమహారాజు. విధి ఎలా ఆడిస్తుందో చూడండి ఆశ్చర్యంగా. అలా అనుకున్నాడు. మరి ఎవరన్నా ఏమన్నా అంటారేమో అనేటటువంటి భయం సంగతి ఏమిటి అంటే దానికి అనుకుంటున్నాడు, నచైషా తేజసా శక్య కైశ్చిత్ దర్శయితుం పథి యశస్విని మహాభాగ మద్భక్తేయం పతివ్రత. చాలా యశస్సు కలిగింది దమయంతి అంటే, పైగా ఆవిళ్ళలో ఒక తేజస్సు కూడా ఉన్నది. ఎవరన్నా చూచిన వెంటనే మహారాజపత్ని అని భావిస్తారు. అలాగే సహజమైన తేజస్సు, ఆవిడ్ని చూసిన వెంటనే పతివ్రత మహాతల్లి అని చెప్పి చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది తప్ప ఎవరికి కూడా ఆమెని అవమానించాలని అనిపించదు. అటువంటి తేజస్సు. కొంతమందిని చూస్తే మనకి వారితో చాలా గౌరవంగా ప్రవర్తించాలి అనేటువంటి భావన కలుగుతుంది, వారిని అవమానిద్దామనో ఈసడిద్దామనో భావన కలగదు. ఏమిటంటే వాళ్ళు అంతవరకు సత్యంగా ధర్మంగా ఉండడం వల్ల వాళ్ళలో వచ్చినటువంటి ఒక అతిశయం, ఓ తేజో విశేషం మనందరికీ కూడా అలా మనం వారితో ఉండాలి అని చెప్పి అనిపిస్తూ ఉండేట్టుగా చేస్తుంది. దమయంతి కూడా అటువంటిదే, ఎక్కడా తప్పు చేయదు. అందువల్ల
ఆమెకి సహజంగానే ఓ తేజస్సు కూడా ఉన్నది. నచీషా తేజసా శక్య కైశ్చిత్ దర్శయితుం పథి. ఇక ఈవిడ వెళ్ళేటటువంటి మార్గంలో ఈవిడెవరూ కూడా ఇబ్బంది పెట్టలేరు, ఎవరూ కూడా ఏమీ అనరు ఆమెని. అటువంటిది ఈ దమయంతి అని చెప్పి భావించాడు. దాంతో అప్పటిదాకా ఉన్నటువంటి సంశయం కూడా పోయింది. ఎవరన్నా ఏమన్నా అంటారేమో, ఈమెను ఇబ్బంది పెడతారేమో, ఈమె శీలాన్ని శంకిస్తారేమో, ఇటువంటి మాటలకి అసలు అవకాశమే లేదు. అలా అనిపించిన తర్వాత ఏవం తస్య తదా బుద్ధి దమయంత్యాన్యవర్తత కలినా దుష్టభావేన దమయంత్యా విసర్జనే సోవస్త్రతామాత్మనశ్చ తస్యాశ్చాప్యేకవస్త్రతాం చింతయిత్వాధ్యగాద్రాజ వస్త్రార్ధస్యావకర్తనం. ఇలా నిశ్చయం చేసుకున్న తర్వాత దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని తలిచాడు. అదే మంచిదనుకున్నాడు. కలి అలాంటి దుష్ట భావనల్ని కలగజేస్తూ ఉన్నాడు ఆయనలో. దాంతో అదే మంచిది అనే భావన కలుగుతోంది. వెంటనే సరే, ఇక దమయంతితో నేను ఉండడం అనవసరం, నా దగ్గర ఆమె ఉండడం అంతకన్నా అనవసరం, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని స్థిరమైన నిర్ణయం తీసేసుకున్నాడు. సహా అవస్త్రతాం ఆత్మనశ్చ తస్యాశ్చ అపి ఏకవస్త్రతాం. తను వస్త్రం లేకుండా ఉన్నాడు, దిగంబరుడై. ఆ దమయంతి దగ్గర ఆమె శరీరాన్ని దాచుకోవడానికి సరిపోయేంత మాత్రమే వస్త్రం ఉన్నది. అటువంటి వస్త్రంతో ఆమె ఉన్నది. ఆలోచించాడు, ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. వెంటనే ఆమె చీరలో సగం ముక్కని కత్తిరించి దాన్ని కట్టుకోవడానికి సిద్ధుడయ్యాడు. చూడండి, ఇక తను బయలుదేరి వెళ్ళాలి అని అంటే శరీరానికి ఏదో ఒకటి కావాలి. ఆమె దగ్గర వస్త్రం ఉన్నది, దాంట్లో కొంత కోసేద్దాం, దాన్ని కట్టుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. తనకి సరిపోయేంత వరకు కట్టుకుంటే సరిపోతుంది, మిగిలిన వస్త్రంతో ఆమె ప్రయాణం కొనసాగించవచ్చు, తప్పదు, ఏం చేయాలి ఇంకా అనుకున్నాడు. దానికి కూడా శుద్ధుడయ్యాడు. కథం వాసో వికర్తేయం నచ బుద్ధేత మే ప్రియ విచింత్యైవం నలో రాజా సభాం పర్యచరత్తదా పరిధావన్నథ నలః ఇతశ్చేతశ్చ భారత ఆససాద సభోద్దేశే వికోశం ఖడ్గముత్తమం. చివరికి ఆవిడ కట్టుకున్నటువంటి వస్త్రంలో కొంత భాగాన్ని కత్తిరించాలి అని అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎలా కత్తిరించాలి? ఆమె నిద్ర లేవకూడదు, ఆ వస్త్రాన్ని కత్తిరించి తను కట్టుకుని బయలుదేరి వెళ్ళిపోవాలి ఆమెకి తెలియకుండా. ఎలా అని చెప్పి అటు ఇటు తిరిగాడు, తికమకబడ్డాడు. ఏం చేయాలో తెలియలే. వాళ్ళు ఉన్నటువంటి విశ్రాంతి మందిరం ఏదైతే ఉన్నదో, షెల్టర్ అంటామే, అటువంటిది. దాంట్లో అటు ఇటు తిరిగాడు కానీ ఏం తోచట్లేదు. కాసేపటికి ఆ సభా మందిరంలోనే, విశ్రాంతి మందిరంలో వరలేనటువంటి ఓ కత్తి కనిపించింది, చాలా పాతది. దాన్ని తీసుకున్నాడు. తీసుకుని తేనార్థం వాసశ్చిత్వ నివస్య చ పరంతపః సుప్తాం ఉత్సృజ్య వైదర్భీం ప్రాద్రవద్గతచేతనాం తతో నివృత్త హృదయః పునరాగమ్యతాం సభాం దమయంతీం తదా దృష్ట్వా రురోద నిషధాధిపః.
ఆ కత్తిని తీసుకుని జాగ్రత్తగా వస్త్రాన్ని కొంత చించాడు, చీరని. ఆ చీర ముక్కను కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఇక అయిపోయింది, దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బయలుదేరాడు, బయటకు వచ్చేశాడు. వచ్చిన తర్వాత దమయంతి గుర్తొస్తోంది. అమాయకురాలు తనని నమ్ముకుని ఇంత దూరం వచ్చి నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తూ అడిగితే ఎక్కడికి వెళ్ళను అని చెప్పానే. ఒక్కసారి అలా వెళ్ళిపోతున్నాను, ఇది నాకు న్యాయమా అని అనుకున్నాడు. మళ్ళీ తిరిగి లోపలికి వచ్చాడు. దమయంతిని చూశాడు, అలాగే పడుకుని ఉంది. తన భర్త తనని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు అనేటటువంటి నిశ్చయం ఆమె ముఖంలో కనిపిస్తూ ఉన్నది. ఏడ్చాడు, పడి వలవల ఏడుస్తూ ఉన్నాడు నలమహారాజు. ఆమె చాలా అమాయకంగా నిద్రిస్తూ ఉన్నట్లుగా ఉన్నది. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నిన్ను అని చెప్పలేడు, అలా అని వెళ్ళిపోలేడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుందో ఆమె అనే బాధ ఓ పక్క పీడిస్తూనే ఉంది. కొంత ఏడ్చాడు. ఆ తర్వాత యాం వాయుర్న చాదిత్యః పురా పశ్యతి మే ప్రియాం సేయమధ్య సభామధ్యే శేతే భూమావనాథవత్ ఇయం వస్త్రావకర్తేన సంవీతాచారుహాసిని ఉన్మత్తేవ వరారోహ కథం బుద్ధ్వా భవిష్యతి. ఇంతకు ముందర సూర్యుడు గాని లేదు వాయువు గాని నా ప్రియమైన భార్యని దమయంతిని ఇలా చూడలేదే. చక్కగా రాజ వస్త్రములు ఏవైతే ఉంటాయో అవన్నీ ధరించి అత్యంత ఠీవిగా ఉండేది దమయంతి. అటువంటి దమయంతి ఈనాడు ఒక చిన్న గుడ్డ పీలికతోటి అక్కడ పడుకుని ఉన్నది. శరీరం మొత్తం కప్పబడట్లేదు పరిపూర్ణంగా. అనుకుంటున్నాడు అసూర్యం పశ్య. ఈ దమయంతి ఇంతవరకు ఏనాడు కూడా సూర్యుడు కానీ వాయువు కానీ వీళ్ళెవరు ఈమె శరీరాన్ని మొత్తాన్ని తాకలేదు, చూడలేదు. అటువంటి దమయంతిని ఈరోజు కట్టిక నేల మీద అనాథలాగా నిద్రిస్తోందే అని ఏడ్చాడు. కాసేపట్లో తను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఒక్కద్దయిపోతుంది, ఏమైపోతుందో అనుకుంటూ ఉన్నాడు. నేను చీరని కొంత చింపి కట్టేసుకున్నాను అని చెప్పి తెలుసుకున్న తర్వాత నిద్రలేచి చూసుకుని పిచ్చిదైపోతుందేమో నా భార్య. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇక నేను తన దగ్గర లేను అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఏమైపోతుందో, ఎలా ఉంటుందో, ఎటువంటి స్థితికి వెళ్ళిపోతుందో అని ఏడుస్తూ ఉన్నాడు. పిచ్చివాళ్ళగే నుంచున్నాడు. అట్లా ఏడుస్తూనే ఉన్నాడు. దమయంతి అనాథలాగా కనిపిస్తోంది మొదటిసారి నలమహారాజుకి. అంతవరకు దమయంతి ఆ పుట్టింట్లో కానీ లేక మెట్టినింట్లో కానీ చుట్టుపక్కల పరిచారికలతోటి ఎంతో వైభోగంగా జీవనాన్ని గడిపింది కదా. అటువంటిది ఇంత నిర్జనమైనటువంటి అరణ్యంలో ఇలా ఒక్కతి ఉంటే ఇక అనాథ అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఏమన్నా కావాలా తార్కాడం? అలాంటి అనాథ అయిపోతోంది నా దమయంతి అని ఏడ్చేస్తూ ఉన్నాడు. పోనీ ఆమెని అనాథను చేయకుండా అక్కడే ఉండవచ్చు కదా అంటే లేదు లేదు, ఆమె కష్టపడుతుంది, వెళ్ళిపోవాలి నేను అని అనుకుంటున్నాడు. బాధపడుతూ ఉన్నాడు. ఆ పైన కథమేకా సతీ భైమి మయా విరహిత శుభ చరిష్యతి వనే ఘోరే మృగవ్యాల నిషేవితే ఆదిత్యావసవో రుద్రాః
అశ్వినౌ సమరుద్గణౌ రక్షంతు త్వాం మహాభాగే ధర్మేణాసి సమావృత. ఇంకా అనుకుంటున్నాడు, నేను లేకపోతే ఒంటరిగా ఈ దమయంతి ఈ మహారణ్యంలో క్రూర మృగాలన్నీ కూడా సంచరిస్తూ ఉండేటటువంటి ఈ భయంకరమైన ప్రాంతంలో ఎలా సంచరిస్తుంది? ఇక్కడి నుంచి వాళ్ళ తండ్రి గారింటికి వెళ్ళాలి అన్నా ఈ అడవిని దాటుకుని బయటికి వచ్చి కొంత దూరం ప్రయాణం చెయ్యాలి. అసలు అంతవరకు ఈమెని ఎవరు రక్షిస్తారు? ఒక్కత్తి ఎలా వెళ్తుంది అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇక దమయంతి, నువ్వు ధర్మపరాయణురాలివి, ఏనాడు తప్పు చేసి ఎరగవు, పుణ్యాత్మురాలివి. అందుకనే వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, ఆదిత్యులు, మరుద్గణాలు వీళ్ళంతా కూడా నిన్ను రక్షించుదురుగాక, వాళ్ళంతా రక్షిస్తారు అని చెప్పి అనుకున్నాడు. దేవతల మీద భారం వేశాడు. ఆ పైన ఏవముక్త్వా ప్రియాం భార్యాం రూపేణ అప్రతిమాం భువి కలినాపహృతజ్ఞాతః నలః ప్రాతిష్ఠదుద్యతః గత్వా గత్వా నలో రాజా పునరేతి సభాం ముహుః ఆకృష్యమాణః కలినా సౌహృదేనావకృష్యతే. ఇలా తన భార్య గురించి ఆలోచించి ప్రియాం భార్యాం రూపేణ అప్రతిమాం అంటున్నారు. అంటే ప్రియమైన భార్య రూపంలో ఆమెతో సరిపోయేటటువంటి వారు భూలోకంలో వేరొకరు లేరు. అంతటి సౌందర్యవతి అటువంటి తన భార్యని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది చాలా కష్టం కలుగుతూ ఉన్నప్పటికీ కూడా కలినా అపహృతజ్ఞాత, కలిచేత అపహరించబడిన జ్ఞానం కలిగిన వాడైన ఈ నలమహారాజు, అంటే ఆయనకు ఉన్నటువంటి ఆలోచనంతా కూడా కలి తీసేసుకుంటూ దుష్టమైన ఆలోచననే ఆయనకి ఇస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న నలమహారాజు ఇక సభా మందిరంలోంచి, అంటే విశ్రాంతి మందిరంలోంచి బయటికి వచ్చాడు. ముందుకు నడిచాడు. గత్వా గత్వా నలో రాజా పునరేతి, వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాడు. మళ్ళీ మందిరంలోకి వస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆమెను చూసేవాడు, కాసేపు ఎలవడం, మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉండడం. ఒకవైపేమో కలి ముందుకు లాగుతూ ఉన్నాడు, ఇంకోవైపేమో ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ వెనక్కి లాగుతూ ఉన్నది. ఆకృష్యమాణ కలిన సౌహృదేన అవకృష్యతే. కలితోనేమో లాగబడుతూ ఉన్నాడు, పద ఇంకెందుకు ఇక్కడ ఉండద్దు అని బుద్ధి చెప్తోంది. మనస్సేమో నీ భార్యనులా అనాథలా విడిచి వెళ్తున్నావు అని చెప్తూ ఆమె మీద ఇంకా ప్రేమను పెంచి వెనక్కిరా అని అనిపిస్తూ ఉన్నది. ఇలా ద్విధేవ హృదయంతస్య దుఃఖితస్యాభవత్తదా దోలేవ ముహురాయాతి యాతి చైవ సభాం ప్రతి అవకృష్టస్తు కలినా మోహితః ప్రాద్రవన్నలః సుప్తాముత్సృజ్యతాం భార్యాం విలప్య కరుణం బహు నష్టాత్మా కలినా స్పృష్టః తత్తద్విగణయన్ నృపః జగామైకాం వనే శూన్యే భార్యాముత్సృజ్య దుఃఖితః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి పరిత్యాగే 62తమోऽధ్యాయః. ఇక ద్విధేవ హృదయంతస్య, ఆ నలమహారాజుకి రెండు రకాలుగా కూడా ఆయన హృదయం ఊగిసలాడుతూ ఉన్నది, అటు ఇటు ఊగుతూ ఉంది. ఆ విశ్రాంతి మందిరంలోంచి అడవిలోకి మళ్ళీ వస్తున్నాడు.
అడవిలోంచి మళ్ళీ విశ్రాంతి మందిరంలోకి వస్తూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. చివరికి ఇలా కొంతసేపు గడిచిన తర్వాత అవకృష్టస్తు కలినా మోహిత, ఈ కలితోటి పీడింపబడుతూ ఉన్నాడు కదా ఈ నలమహారాజు, ఆయన ఇక చివరికి దమయంతిని విడిచిపెట్టి వెళ్ళడమే అనేటటువంటి స్థితికి వచ్చాడు. వచ్చి కలి ప్రభావంతో నిద్రిస్తూ ఉన్నటువంటి దమయంతిని నిజంగానే అనాథల ఆ విశ్రాంతి మందిరంలో వదిలిపెట్టి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇక కలి పూర్తిగా ఆయన్ని ఆశ్రయించేసింది, ఆవహించేసింది. అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. జ్ఞానం మొత్తం కోల్పోయాడు. ఏం జరుగుతుందో దాన్ని తత్తద్ విగణయన్ నృప, దాన్ని ఏమీ లెక్కబెట్టట్లా. రేపు దమయంతిని ఏదైనా క్రూర మృగం వచ్చి తింటుందా పట్టించుకోవట్లా, అది ఆ ఆలోచనే రావట్లేదు. రేపు ఏదన్నా జరిగితే ఏం ఆలోచించలేకపోతూ ఉన్నాడు. సుఖం కోసం వదిలిపెట్టాను, కానీ ఏ క్రూర మృగమైనా వచ్చి ఆమెను తినేస్తే, లేక ఎవరైనా ఏదైనా చేస్తే ఆమెను పరిస్థితి ఏమిటి అన్న ఊహ కూడా రావట్లేదు. కలి మాయతోటి మోహితుడై ఆ నలమహారాజు దమయంతిని ఒక్కత్తుని భయంకరమైనటువంటి ఆ అరణ్యంలో శూన్యగ్రహంలో విడిచిపెట్టినట్టుగా శూన్యవనంలో విడిచిపెట్టి విచారిస్తూ అట్లానే నలమహారాజు బయలుదేరి తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడికి 62వ అధ్యాయం పూర్తయింది. ఆ పైన ఇక నిద్ర లేచిన దమయంతి పరిస్థితి ఏమిటి, ఎలా ఆమె విలపించింది, ఆమె ఏ స్థితిలో ఉన్నది అనే విషయాలని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. కలిదోష నివృత్తికై సుజ్ఞాన ప్రాప్తికై పరమాత్మని అందరం కలిసి చక్కగా ప్రార్థిద్దాం. ఆచార్యుల వారితో కలిసి శ్లోక పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అనేక దుఃఖములతో పీడితుడైనటువంటి ఆ నలమహారాజు నిద్రిస్తూ ఉన్నటువంటి తన భార్య అయినటువంటి దమయంతిని అక్కడ ఒక్కదాననే వదిలేసి ఏ విధంగా ఆ సభామందిరాన్ని వదిలేసి ఏ విధంగా వెళ్ళిపోయారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 62వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సవినిశ్చిత్య బహుధా విచార్య చ పునః పునః ఉత్సర్గం మన్యతే శ్రేయః దమయంత్యా నరాధిప నచైషా తేజసా శక్యా కైశ్చిద్ ధర్షయితుం పథి యశస్వినీ మహాభాగా మద్భక్తేయం పతివ్రత ఏవం తస్య తదా బుద్ధిః దమయంత్యాన్యవర్తత కలినా దుష్టభావేన దమయంత్యా విసర్జనే సోవస్త్రతామాత్మనశ్చ తస్యాశ్చాప్యేకవస్త్రతాం చింతయిత్వాధ్యగాద్రాజ వస్త్రార్ధస్యావకర్తనం కథం వాసో వికర్తేయం న చ బుధ్యేత మే ప్రియా విచింత్యైవన్నలో
రాజా విచింత్యైవన్నలో రాజా సభాం పర్యచరత్తదా సభాం పర్యచరత్తదా పరిధావన్నథ నలః పరిధావన్నథ నలః ఇతశ్చేతశ్చ భారత ఇతశ్చేతశ్చ భారత ఆససాద సభోద్దేశే ఆససాద సభోద్దేశే వికోశం ఖడ్గముత్తమం వికోశం ఖడ్గముత్తమం తేనార్ధం వాససశ్చిత్వా తేనార్ధం వాససశ్చిత్వా నివస్య చ పరంతపః నివస్య చ పరంతపః సుప్తాముత్సృజ్య వైదర్భీ సుప్తాముత్సృజ్య వైదర్భీ రాద్రవద్గత చేతనా ప్రాద్రవద్గత చేతనా తతో నివృత్త హృదయః తతో నివృత్త హృదయః పునరాగమ్యతాం సభా పునరాగమ్యతాం సభాం దమయంతీం తదా దృష్ట్వా దమయంతీం తదా దృష్ట్వా రురోద నిషధాధిపః రురోద నిషధాధిపః యాన్న వాయుర్న చాదిత్యః యాం న వాయుర్న చాదిత్యః పురా పశ్యతి మే ప్రియా పురా పశ్యతి మే ప్రియా సేయమద్య సభా మధ్యే సేయమద్య సభా మధ్యే శ్వేతే భూమావనాథవత్ శేతే భూమావనాథవద్ ఇయం వస్త్రావకర్తేన ఇయం వస్త్రావకర్తేన సంవేతా చారుహాసిని సంవీతాచారుహాసిని ఉన్మత్తేవ వరారోహ ఉన్మత్తేవ వరారోహ కథం బుద్ధ్వా భవిష్యతి కథం బుద్ధ్వా భవిష్యతి కథమేకా సతీ భైమి కథమేకా సతీ భైమి మయా విరహితా శుభా మయా విరహితా శుభా కరిష్యతి వనే ఘోరే కరిష్యతి వనే ఘోరే మృగవ్యాల నిషేవితే మృగవ్యాళ నిషేవితే ఆదిత్యావసవో రుద్రాః ఆదిత్యావసవో రుద్రాః అశ్వినౌ సమరుద్గణౌ అశ్వినౌ సమరద్గణౌ రక్షन्तు త్వాం మహాభాగే రక్షन्तు త్వాం మహాభాగే ధర్మేణాసి సమావృతా ధర్మేణాసి సమావృతా ఏవముక్త్వా ప్రియాం భార్యా ఏవముక్త్వా ప్రియాం భార్యా రూపేణ ప్రతిమాం భువి రూపేణ ప్రతిమాం భువి కలినాపహృత జ్ఞానః కలినాపహృత జ్ఞానః నలః ప్రాతిష్ఠదుద్యతః నలః ప్రాతిష్ఠదుద్యతః గత్వా గత్వా నలో రాజా గత్వా గత్వా నలో రాజా పునరేతి సభాం ముహుః పునరేతి సభాం ముహుః ఆకృష్యమానః కలినా ఆకృష్యమాణః కలినా సౌహృదేనావకృష్యతే సౌహృదేనావకృష్యతే దేవ హృదగంతస్య విధేవ హృదయంతస్య దుఃఖితస్యాభవత్తదా దుఃఖితస్యాభవత్తదా దోలేవ ముహురాయాతి దోలేవ ముహురాయాతి యాతి చైవ సభాం ప్రతి యాతి చైవ సభాం ప్రతి అవకృష్టస్తు కలినా అవకృష్టస్తు కలినా మోహితః ప్రాద్రవన్నలః మోహితః ప్రాద్రవన్నలః సుప్తాముత్సృజ్యతాం భార్యా సుప్తాముత్సృజ్యతాం భార్యా విలప్య కరుణం బహు విలప్య కరుణం బహు నష్టాత్మా కలినా స్పృష్టః నష్టాత్మా కలినా స్పృష్టః తత్తద్విగణయన్ నృపః తత్తద్విగణయన్ నృపః జగామైకాం వనే శూన్యే జగామైకాం వనే శూన్యే భార్యాముత్సృజ్య దుఃఖితః భార్యాముత్సృజ్య దుఃఖితః శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత లోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి పరిత్యాగే దమయంతి పరిత్యాగే విషష్టితమోऽధ్యాయః విషష్టితమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా అందరం కలిసి చేసుకుందాం. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ గోవింద గోవింద అంటూ స్వామివారి ఒక్కొక్క నామాన్ని కూడా పలుకుతూ ఉంటారు. మనం కూడా వారితో కలిసి చక్కగా గోవింద నామ సంకీర్తనాన్ని చేసి స్వామివారి యొక్క ఆశీస్సులని పొందుదాం. పవిత్ర నామ స్మరణ చేత కలిగేటటువంటి పుణ్యాన్ని అందరం పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద అమిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. సుమధురమైన గోవిందనామ సంకీర్తనాన్ని సభక్తిగా చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థిద్దాం. పారాయణాన్ని చక్కగా మంగళాంతంగా పూర్తి చేసుకుందాం.
అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.